నువ్వు అన్నావుగా, ఎందుకు వస్తే ప్రత్యేక హోదా నువ్వు చెప్పావు, హోదా అక్కర్లేదని. నేను నమ్మాను. నువ్వు మళ్ళీ తెల్ల ప్రత్యేక హోదా కావాలన్నావు. మరి నేనేమైపోవాలా? పిచ్చోడు అయిపోవాలా? అంటే నువ్వు కూర్చోబట్టి నువ్వు కూర్చోవాలి, నువ్వు నుంచోబడి నువ్వు చూడాలి. నువ్వు ఒక అబద్ధాన్ని, చంద్రబాబు ఎంత గొప్పడంటే ఒక అబద్ధాన్ని నిజం 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 1,00,000 సార్లు చెప్తే జనం చాలా మంది పిచ్చి మహారాజులు. చంద్రబాబు గారు చెబుతున్నారు నిజమేనండి, మోడీ దుర్మార్గుడు అయి ఉంటాడు. మోడీ దుర్మార్గుడు, బీజేపీ చాలా నీచమైన పార్టీ అని జనపాపం అమాయకులు, చదువు లేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 60% దాకా ఉన్నారు, 58% పైన ఉన్నారు. వాళ్ళకి ఎవరో చెప్తారు నోట్లో, చంద్రబాబు చెప్పిన నిజమే. ఇలా ఎన్నిసార్లు ఇతను నిజాలు అబద్ధాలు నిజాలుగా చెప్పి రాజకీయాలు నెట్టుకొస్తున్నాడంటే, రామారావుని చంపిన దగ్గర నుంచి రామారావు పార్టీ లాక్కున్నావు, రామారావు విలువలు లేవంటున్నావు. మోడీతో పనిచేసుకున్నావు, మోడీ విలువలు లేవంటున్నావు. వాజ్పేయితో దూరావు, వాజ్పేయికి విలువలు లేవున్నావు. బీజేపీకి విలువలు లేవున్నావు. ముస్లింకి ఎందుకు సారీ చెప్పావు? వాజ్పేయితో కలిసినోడివి. వాజ్పేయి నీకేం దూరం చేశాడు చెప్పండి? ఓడిపోయావు. వేరే పార్టీ అవసరం, వేరే కుల ఓట్లు అవసరం, వేరే మతం ఓట్లు అవసరం, ఈ పక్క దుఃఖం. ఎన్ని పార్టీలు మారావు? గుండె చేయి చెప్పండి, మీ ప్రశ్న అడుగుతున్నా. కమ్యూనిస్టు కలిసావా? చీ అన్నావా? బీజేపీతో కలిసావా? చీ అన్నావా? ముస్లిం కావాలన్నావా? మళ్ళా చీ అన్నావా? ఎన్నిసార్లు అందరూ తాగావా? ఇప్పుడు జగన్ అంట పడ్డాం. ఏమన్నావు? జగన్ ఇంకా చేరే, జైల్లో పెట్టరే, ఆస్తులు జప్తు చేయరే. నేను ఇక్కడ నుంచి నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవంగా అడుగుతున్నా. జగన్ గారు 46,000 కోట్లు తిన్నారు, అవినీతి పోగేశారన్న. మీరు రండి, ఇదే ప్రెస్ మీట్లో మిమ్మల్ని ప్రెస్ మీట్ ఈ క్లబ్లో నేను ఏర్పాటు చేస్తా. మీరు అక్కడ కూర్చోండి, మీకు నేను నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయిస్తా. ఆ టెస్ట్లో జగన్ 46,000 కోట్ల తిన్నాడు, పొలాతో దాచాడు, ఇతను దుర్మార్గుడు అనే టెస్ట్లో వస్తే నేను నీకు పాదాబంధనం చేస్తా. రేపు చంద్రబాబు నా మెడలో చంద్రబాబు గారు బొమ్మ వేసుకొని రాష్ట్రమంతా తిరుగుతా. దమ్ముందా నీకు? వస్తావా? ఎక్కడ 46,000 చెప్పు, నువ్వు పోనీ అవే చెప్పు. నేను ప్రశ్న మొత్తం పరిగెత్తి 46,000 తెచ్చుకుంటాం, మీకే ఇస్తాం. మళ్ళా ముఖ్యమంత్రి నిధులు కలుపుతాం. చెప్పు. ఇప్పుడు అతన్ని ఎమ్మటి అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలా, తప్పులు చేయాలా? ఇంకేం మాట్లాడాడు? కోర్టులు ఎందుకు ఇతని విషయంలో బాగా పనిచేయటం లేదా? జ్యోతులను చదివాను, మళ్ళీ వినిపించమంటారా? మీకు తెలుసు, వినిపించక్కర్లా, మళ్ళీ సోదొద్దు. అంటే నీ ఉద్దేశం ఏంటి? ఎమ్మటే ఇతను మళ్ళీ జైల్లో పెట్టాలా? ఇతన్ని జైల్లో పెట్టి ఇతను అన్పాపలో చేస్తే మళ్ళీ దారి మన నెక్స్ట్ ఎలక్షన్ గెలవడానికి చాలా బాగుంటుంది. మరి జగన్ని ఈ విషయంలో జైల్లో పెడితే అవినీతిగా ఇతర మొత్తం ఆస్తులు మొత్తం లాగేసుకోవాలని నువ్వు చెబుతున్నావు. అది ప్రూవ్ కాలేదు. బెయిల్ ఎందుకు ఇచ్చారు? అది న్యాయ సూత్రాలకు లోబడి కోర్టు వారిచ్చిన బెయిల్. నేను అడిగితే నువ్వు అడిగితే బెయిల్ ఎవరు? న్యాయశాస్త్రం లోబడి బెయిల్. అది నీకు తెలుసుగా, నీకు బాగా తెలుసు. ఎందుకంటే నువ్వు 15 సార్లు పైగా స్టే తెచ్చుకున్నావు నీ మీద కేసులకి. ఇండియాలో నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి మీద కూడా ఇన్ని కోర్టు కేసులు లేవు, ఇన్ని స్టేలు లేవు. నువ్వు ఎలా తెచ్చుకున్నావు స్టేలు? జగన్ కేసు సరిగా కోర్టులు సరిగా వాదించటల్లా. మరి నీకు ఎందుకు ఇన్నిసార్లు స్టే ఇచ్చారండి? నువ్వు ఎవరు మేనేజ్ చేసావు? ఎంతమంది మేనేజ్ చేసావు? ఎన్టీఆర్ చెప్పావు, నీ మీద కేసులు ఉన్నాయా? పార్టీ లాక్కున్నావు, నీ మీద కేసులు ఉన్నాయా? ఎవరు మేనేజ్ చేసావు? 23 ఎమ్మెల్యే 23 జగన్ పార్టీ ఎమ్మెల్యేలు కొన్నావు, నీ మీద ఎందుకు కేసులు లేవు? మరి లేకుండా ఎవరు మేనేజ్ చేస్తావు? ఏ వ్యవస్థలో నువ్వు మేనేజ్ చేసుకున్నావు? పోయి ఢిల్లీ లేవా? ఇంకా ఏ గల్లీలోకి వెళ్ళి ఎవరి కాళ్ళు పెట్టుకున్నావు? మేనేజ్ చేసుకున్నావు. ఓట్లోకి దొరికావు. రెడ్ హ్యాండ్గా బ్రదర్ నేనున్నాను మీకు అది చెప్పావు. నీ వాయిస్ రెడీగా ఉంది. మరి నువ్వు రెడ్ హ్యాండ్ దొరికిపోయావే. కేసీఆర్లో ఏమాత్రం కనుక 1% కూడా మానవత్వం లేకపోయి ఉంటే ఇప్పుడు జైల్లో ఉండాలా? నువ్వు జైల్లో ఉండాలా? మరి ఎవరిని మేనేజ్ చేసుకున్నావు? కేసీఆర్నా? వేరే వ్యవస్థలనా? కేటీఆర్ కార్డు పట్టుకున్నావా? శ్రీనివాస్ యాదవ్ కార్డు పట్టుకున్నావా? ఎవరి కార్డు పట్టుకుంటే ఆడ పారిపోయావు. ఉమ్మడి రాష్ట్రం కదా, ఎందుకు అర్జెంట్కి పారిపోయావు? బికాజ్ అవర్ కేసు. నువ్వు మేనేజ్ చేసుకోడు. నువ్వు ఏమైనా మేనేజ్ చేయొచ్చు, పక్కవాడు మాకు క్షేమంగా ఉండకూడదు. అది తెచ్చిపోవాలా? అర్జెంటుగా జగన్ అనేవాడు లేకుండా పోవాలండి. ఓ పని చేయండి సార్, మీరు ఎన్టీఆర్ చెప్పారు, మీకు రాజకీయంగా ఎదురొస్తే వాళ్ళని నాశనం చేస్తారు.
అడిగిస్తే మీకు మినహాయింపు కాదు, లక్ష భారత మీకు మినహాయింపు కాదు, దగ్గుబాటి వెంకటేశ్వర మీకు మినహాయింపు కాదు, మోడీ మినహాయింపు కాదు, వాజ్పేయి మినహాయింపు కాదు, జగన్ అసలు మినహాయింపు కాదు. చెప్పాయి ఇది గెలుస్తాం. భాజపాకి ఎదురేడు తుపాతి కాల్చాయి జగన్ని. నువ్వు ఉంటే నేను గెలవలేను. ఇది మా కమ్మవాళ్ళ రాజ్యం. నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నా తర్వాత నా కొడుకు లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలి, తర్వాత నా మనడు దేవంశ ముఖ్యమంత్రి అవ్వాలి. మేము తప్ప ఎవరు అవడానికి వీల్లేదు, వేరే కమ్మాడు కూడా అవడానికి వీల్లేదు. మేమే అహం బ్రహ్మాస్మి. ఏమంత కక్ష నీకు జగన్ అంటే? నాకే ప్రాబ్లం లేదు ప్రత్యేకంగా. నేను ఆ పార్టీ కాదు, నేను కమ్మోడే రెడ్డి. అలా నువ్వు ఫిట్టింగ్ పెట్టబోక మళ్ళా కాశ్మీర్కి పంపించా. ఎందుకు అంత కక్ష? పేపర్ ఏదో లెగిస్తే నీకు నచ్చిన పేపర్లు, నీకు అనుకునే పేపర్లతో జగన్ దొంగ 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 ఎన్నిసార్లు అంటావు? ఏమైనా నీతి, మోరల్స్, ఎథిక్స్, క్యారెక్టర్, కండక్ట్ ఏమైనా ఉందా? 1% సిక్కేస్తుంది మాకు. పేపర్ తిరిగేయాలంటే జగన్ ఇప్పుడు అరెస్ట్ అయ్యాడా అవలేదా భయం. ఎప్పుడు నువ్వు జైల్లో పెట్టిస్తావో, ఏ వ్యవస్థలు మేనేజ్ చేస్తావో ఒకసారి. జగన్ మీద కేసు ఎవరు పెట్టారు? ప్రజా ఉద్యమం జరిగిందా? సామాజిక కార్యకర్త పెట్టి ఎర్రనాయుడు గారి కదా పెట్టారు, శంకర్రావు గారికి పెట్టారు. వీళ్ళకి జగన్ ఎగ్నెస్ట్ కదా. మీరే వ్యవస్థలను మేనేజ్ చేసి జగన్ బొక్కలో పెట్టించారేమో కురవండి. నువ్వేమేం చేయొచ్చు? నువ్వు చేస్తే పాచివ్రత్యం, జగన్ చేస్తే వ్యభిచారం. ఏమంటావు? 24 గంటలు మీరందరూ తెలుసు. జగన్ వెళ్ళి బీజేపీ కాళ్ళు పట్టుకున్నాడు, బీజేపీ కలుగుతాడు, బీజేపీతో అంతా అనుబంధం ఉందంట. జ్యోతిలో చదివా. యారుందయ్యా అసలు అనుబంధం? వాటేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం ఏమన్నా చంద్రబాబు పనా? చంద్రబాబు గొడవ అయిపోయింది కాబట్టి బయటకు వెళ్తే ఇక బీజేపీ గారు ముట్టుకోకూడదని జగన్ ముందుగా నువ్వు తాడేస్తావా? నేను ఎలక్షన్లో నుంచున్నా. నా జీవితంలో ఒకేసారి ఒకే పార్టీలో చేరా. అది మీకు తెలుసు, పిఆర్పి. అప్పటికిప్పుడు ఏ పార్టీలో చేరలా, ఒకే పార్టీ డైరెక్ట్గా. తర్వాత ఓటర్గా చాలామంది సపోర్ట్ చేశా, నా నచ్చిన వాళ్ళకి. చంద్రబాబు గారు సపోర్ట్ చేశాను, వనరులో బెటర్ అని చెప్పి. అయినా అప్పుడు నేను ఓటు ఎవరికి వేసాను తెలుసు, మీకు ఎప్పుడు తెలుసు చెప్పా. 3 సార్లు నేను పి జనార్దన్ రెడ్డి గారికి ఓటేసా, కాంగ్రెస్. ఎందుకంటే ఫోన్ చేస్తే 5 నిమిషాలు మన ఇంటి ముందు ఉంటాడు. ఏంటి బ్రదర్ మీ ప్రాబ్లం అని. నేను వ్యక్తిని చూస్తా, తర్వాత పార్టీ. ఇలా చేసుకుంటూ వస్తున్నాము. జగన్ అనేవాడు నీకేం ద్రోహం చేశాడు చెప్పు. జగన్ అనేవాడు ఏం ద్రోహం చేసి ఇక్కడే ఒక్కసారి చెప్పు. జగన్ తిన్నాడన్నావు కదా అవినీతి పనులు, ఒక్కసారి అలాగే చెప్పని. కోర్టులు కూడా నిన్ను మోసం చేస్తున్నాయి, కోర్టులు కూడా జగన్ కొనేసాడు అనుకుందాం. నువ్వు చెప్పు, ఇదిగో ఈ 10,000 కోట్లు ఈ ఇంట్లో పెట్టాడండి, ఈ 10,000 కోట్లు ఈ సుబ్బారెడ్డి ఇంట్లో పెట్టాడండి, ఈ 20,000 కోట్లు ఏమో ఆ ఢిల్లీలో వచ్చి పెట్టండి. అడ్రస్ ఇవ్వకు, అడ్రస్ ఇవ్వు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.